ఒక భార్యాభర్త ఒకనాడు కూర్చుని మాట్లాడుకుని అనుకున్నారు, ఇంతకాలం అనేక భోగాలు అనుభవించాం, ఇంకా ఎంతకాలం భోగం అనుభవిస్తాం, అన్ని పిల్లలకి ఇచ్చేసి సంతోషంగా ఇద్దరం కలిసి తీర్థయాత్రలు చేస్తూ భగవన్నామ సంకీర్తనం చేస్తూ దొరికింది తింటూ నదిలో కొట్టుకుపోతున్న రెండు ఎండు పుల్లలలో ఏ పుల్ల ముందు ఎటువైపు వెళ్ళిపోతుందో ఎవరో ఒకరు ముందు పడిపోవాలిగా, రెండవ వాళ్ళు ఈశ్వరుడి తర్వాత చేరుతారు. రా ఇక మన ఇద్దరం కూడా ఈశ్వరాభిముఖ్యాన్ని పొందుదామని చెప్పి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆవిడంది, లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, భర్త గారు ముందు నడవాలి, భార్య వెనక నడవాలి, అందుకని ఒక్క రెండడుగులు ముందు మీరు నడవండి. ఆయన నడుస్తున్నాడు, వెనక ఆమె నడుస్తోంది. ఆయన నడిచి వెడుతుండగా ఆయనకు బంగారు గొలుసు ఒకటి అక్కడ కనపడింది. ఆయన ఏం చేశాడంటే టక్కున కాలుతో తొక్కిపట్టి, అమ్మ బాబోయ్ బంగారం గొలుసు, ఇప్పుడు ఇది మా ఆవిడ కానీ చూసిందంటే, ఏమండోయ్ బంగారం గొలుసుని చేత్తో పైకి తీస్తుంది, గొలుసు తీసిన తర్వాత మళ్ళీ బంగారం గుర్తొస్తుంది, బంగారం తర్వాత సంసారం గుర్తొస్తుంది, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమోనని కాలుతో తొక్కి నించున్నాడు. ఆవిడంది, ఆగిపోయారేం ముందుకెళ్ళండి అది. ఆయన అన్నాడు, లేదులే వస్తున్నాను, ఒక్క అడుగు నడు అన్నాడు. ఎందుకంటే ఆవిడ ముందుకు వెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాం, ఇక చూడదని. ఆవిడంది, ఇంకా మీకు బంగారం గొలుసు కనపడుతోందా? కలిసి నడిచినా, ఆయన ముందు నడిచినా, ఆమె రెండు అడుగులు వెనక నడిచినా ఎవరు పండుతున్నారు? ఆ పండడం చేత కానప్పుడు ఇంకా ఆవిడ మీద అనుమానం, నిజానికి పండుతున్నావిడ ఆవిడే, పండుతున్న ఆయన కాదు. ప్రస్థానం ఇద్దరూ సమానంగా చెయ్యగలగాలి, లోపల సమానంగా పండాలి, అందుకు పరిణయం.